నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. సరే, ఇవాల్టి కొటేషన్ ప్లేస్లో ఈ కాంపౌండ్ ఎఫెక్ట్ అనేటటువంటి ఈ బుక్ నుంచి మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకుందామండి. దీంట్లో ఏం చెప్తారంటే, ఇప్పుడు మనకి చిన్నగా ప్రతిరోజు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్తే ఇనీషియల్గా అది చాలా చిన్నదిగా అనిపించవచ్చు, కానీ వచ్చే కొద్దీ అదే చాలా పెద్ద లెర్నింగ్ అవుతుంది. అది మనకి లైఫ్లో హ్యాపీనెస్ని, మనీని అన్నిటినీ ఇస్తుంది. సో ఫోకస్ అనేది ఏదో ఒక దాంట్లో వచ్చేసాము, సెటిల్ అయిపోయాము అన్నట్టు కాకుండా చిన్నగా స్టార్ట్ చేసినప్పటికీ దాని నుంచి గ్రో అవుతూ వచ్చే కొద్దీ ఆ గ్రోత్ అనేది ఏదైతే ఉంటుందో మనకి కొన్ని రోజుల్లో అర్థమైపోతుందన్నమాట, మనం చాలా గొప్పగా వెళ్తున్నాము అని చెప్పేసి. సో ఫోకస్ అనేది చిన్నదైనా సరే మొదలు పెట్టకుండానే అన్నీ వచ్చేసేయాలంటే కాదు. స్టార్ట్ చేయాలి, స్లోగా స్టార్ట్ చేసిన దాన్ని స్కేలప్, స్లోగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే లైఫ్ హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఉంటుంది. అది ఆ బుక్ యొక్క థీమ్ అన్నమాట. ఓవరాల్గా ది కాంపౌండ్ ఎఫెక్ట్ అనేటటువంటిది, అంటే ఒక్కొక్క కాంపౌండ్ అవుతూ వస్తుంది అని చెప్పేసి. సరే, ముందుగా నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హైడ్రోక్లోరోక్వైన్కి సంబంధించింది. సో దీంట్లో ఏం చెప్తున్నారు, ఇది ప్రొఫైలాక్టిక్గా అంటే ఏంటి, ముందుగానే ప్రివెంటివ్ మెడిసిన్గా బాగా ప్రూవ్ అయింది, ఎఫెక్టివ్నెస్ ప్రూవ్ అయింది అంటున్నారు. ప్రూవ్ అయిందా? కాలేదు. ఇది యాంటీ మలేరియల్ మెడిసిన్. దీని కనుక లార్జ్ క్వాంటిటీలో తీసుకుంటే, పెద్ద మొత్తంలో తీసుకుంటే లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఇది కరెక్టే కదా. సో రెండోది మాత్రమే కరెక్ట్, కాబట్టి ఆన్సర్ బి 2 ఓన్లీ. మరి రెండో క్వశ్చన్ చూడండి, క్రింద ఇచ్చిన వాటిలో ఏది ఇన్కరెక్ట్ మ్యాచ్ అని అడుగుతున్నారు. మన సైక్లోన్స్ గురించి చదువుకున్నాం కదా, దానికి సంబంధించి. విల్లీ నార్త్ వెస్ట్ ఆస్ట్రేలియా కరెక్టేనా? ఎస్. హరికేన్స్ కరీబియన్ సీ కరెక్టేనా? ఎస్. టైఫూన్ చైనా సీ పసిఫిక్ ఓషన్ కరెక్టేనా? ఎస్. సైక్లోన్స్ ఇండియన్ ఓషన్ కరెక్టే కదా. ఇదిగో ఇక్కడ అట్లాంటిక్ ఓషన్ ఉందే, ఇక్కడ దాన్ని సైక్లోన్స్ అని అన్నారనమాట. అట్లాంటిక్ ఓషన్ కరీబియన్ సీలో హరికేన్స్ అని అంటారు. సో అందువల్ల ఇది తప్పైంది. ఆన్సర్ ఏమవుతుందండి? డి. ఏది ఇన్కరెక్ట్ అని కనుక్కోమన్నాం కాబట్టి ఆన్సర్ డి అన్నమాట. సరే, ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దామా. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ మరియు ఒడిస్సా ఈ రెండు రాష్ట్రాలని సైక్లోన్ ఆంఫన్ హిట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఆర్టికల్ అండి. దీన్ని మనం జాగ్రఫీలో చదువుకుందాం. డైమెన్షన్ వచ్చేటప్పటికి న్యాచురల్ హజార్డ్స్, దాంట్లో స్పెసిఫిక్గా సైక్లోన్స్. అసలు సైక్లోన్స్కి మీనింగ్ ఏంటి, దాని టైప్స్ ఏంటి, దాని కాజెస్ ఏంటి, దాని ఇంపాక్ట్స్ ఏంటి, ఇవన్నీ మనం చదువుకోవాలి. మరి వీటన్నిటికీ సంబంధించి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, గుర్తుందా మీకు? నిన్నటి వీడియోలో, అంటే 20th సంబంధించిన వీడియోలో దీని గురించి చాలా క్లియర్గా చదువుకున్నామండి. దానికి ముందు 18th వీడియోలో నేమింగ్ కన్వెన్షన్ గురించి, వీటన్నిటి గురించి చదువుకున్నాం. ఒక్కసారి ఈ రెండు వీడియోస్ని రివైజ్ చేసుకుంటే ఈ కాన్సెప్ట్ కాంప్రహెన్సివ్గా అయిపోతుందన్నమాట. మనం కొత్తగా చదివేదేం లేదు. కాకపోతే ఒడిస్సా తీరాన్ని తాకింది, వెస్ట్ బెంగాల్ తీరాన్ని తాకింది, ఇవి గుర్తుపెట్టుకోండి. వెస్ట్ బెంగాల్ దగ్గర ఇక్కడ సాగర్ ఐలాండ్స్, సాగర్ అనేది ఐలాండ్ పేరు. ఈ సాగర్ దీవులు అంటాము. ఈ సాగర్ దీవుల్ని దాటి వెస్ట్ బెంగాల్ మొత్తం కూడా మీరు చూస్తూ ఉంటారు టీవీలో, వీటిలో చాలా హ్యూజ్ స్కేల్లో ఆస్తి నష్టాన్ని కలుగజేస్తుంది. ప్రాణ నష్టం తక్కువే ఉంది, ఎందుకంటే గవర్నమెంట్ ముందుగానే NDMA వీటన్నిటితో వాళ్ళని ఎవాక్యుయేట్ చేసి వేరే ప్లేసుల్లో పెట్టారు. కానీ ఆస్తి నష్టం మాత్రం చాలా హ్యూజ్గా ఉందన్నమాట. మరి నిన్నటి వీడియోలో మనము ఈ 20th వీడియోలో అసలు ఎందుకు ఇలాంటి సైక్లోన్స్ పెరుగుతున్నాయి అన్న రీజన్ కూడా చూసాము. మనం ఏం చేద్దామంటే ఈ నిన్నటికి సంబంధించిన వీడియోని 18th సంబంధించిన వీడియోని కలిపి నోట్స్ రాసుకుందాము, సైక్లోన్స్ అని ఒక చోట. అప్పుడు మనకి కాంప్రహెన్సివ్ ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నేపాల్ అనేది కొత్తగా పొలిటికల్ మ్యాప్ ఒకటి రిలీజ్ చేసిందండి. సో మొన్నటిదాకా మనము గుర్తుందా, ఇండియా నేపాల్ మధ్యలో కాలాపానీ ఇష్యూ అని, సో ఇలా గొడవ అయిందా. ఇప్పుడు నేపాల్ కొత్త పొలిటికల్ మ్యాప్ రిలీజ్ చేసింది. ఇండియా వచ్చేసి అది అన్యాక్సెప్టబుల్, మా దేశంలో ఉన్న పార్ట్ని మీరు ఎలా యాడ్ చేసుకుంటారు అని అడగడం జరిగింది. సరే, దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా నేపాల్ బార్డర్ డిస్ప్యూట్ అన్న దాని కింద చదువుకుందామండి. ఇక్కడ మనం ఇది చూసాం కదా. సో మనం ఇండియా నేపాల్ బార్డర్ డిస్ప్యూట్కి సంబంధించి ఒక కాంప్రహెన్సివ్ వీడియో చేసున్నాము.
సో ఆ వీడియో మన లాయక్స్ ఛానల్లోనే ఉంది, ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇక్కడ ఏం నేర్చుకోవాలి, అసలు బార్డర్ డిస్ప్యూట్ ఎక్కడెక్కడ ఉంది, ఏ ప్రాంతాల్లో ఈ పర్టికులర్ బార్డర్ డిస్ప్యూట్ అనేది ఉంది ఇండియా నేపాల్కి సంబంధించి. మరి ఇప్పుడు ఉన్నటువంటి అసలు ఇప్పుడు ఎందుకు ప్రాబ్లం వచ్చింది, ప్రజెంట్ ప్రాబ్లం ఏంటో ఒక్కసారి చూద్దాం. దీనికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా మనకు తెలియాలండి. ఈ పర్టికులర్ వీడియోలో మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గురించి చాలా క్లియర్ కట్గా చదువుకోనున్నాం. ఆ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి రివిజన్ చేసి పెట్టేసుకుంటే మనకి క్లారిటీ వచ్చేస్తుందండి. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. సరే, అసలు ఏమైందో చూద్దాం. మనము ఇండియా రిలీజ్ చేసిన మ్యాప్లో ఇలా ఉంది, అంటే ఈ ప్రాంతం ఏదైతే ఉందో అది ఇలా రావాలి. కానీ ఇక్కడ ఇదిగోండి ఈ ప్రాంతం మాది అని చెప్పి వాళ్ళు ఇలా మ్యాప్ రిలీజ్ చేసుకున్నారు. ఇక్కడ ఉందా, సో వాళ్ళు ఇలా మ్యాప్ని రిలీజ్ చేసుకున్నారు. ఈ ప్రాంతం మనది అని చెప్తూ మనం ఇలా మ్యాప్ని రిలీజ్ చేసామన్నమాట. ఇదిగోండి లాస్ట్ టైము మనము ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ తర్వాత కొత్త మ్యాప్ని రిలీజ్ చేసాం మనము. అప్పుడు ఇక్కడ కాళీ రివర్ అని ముందు ఉన్న మ్యాప్స్లో ఉండేది, ఆ తర్వాత దాంట్లో లేదు. దీంతో నేపాల్ ప్రొటెస్ట్ చేసిందనమాట. అదేంటి, అక్కడ ఉండాలి కదా, ఎందుకంటే ఈ కాళీ రివర్ ఉన్న ఈ ప్రాంతం మొత్తం, సో ఈ మనకి సుగాలి ట్రీటీ అనేది ఉంది. ఆ ట్రీటీ ప్రకారం ఈ కాళీ రివర్ అనేది బౌండరీ, సో అంటే ఇదంతా కూడా మాదే అని చెప్పి వాళ్ళు అంటుందన్నమాట. మనం అంటుంది అది కాదు, కాళీ రివర్కి ఇంకో బ్రాంచ్ ఇక్కడి నుంచి ఉంది, సో ఇక్కడి నుంచి మీకు బార్డర్ మొదలవుతుంది అని అంటున్నాం. సో రీసెంట్గా నిన్న ఈ మ్యాప్ని రిలీజ్ చేయడం జరిగింది. మనం మ్యాప్ని రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు కాళీ రివర్ని ఎందుకు చూపించలేదు అది వాళ్ళు అడిగిందనమాట. వాళ్ళు ఏమంటారంటే, ఇదిగో లింప్యాదురా అనేటటువంటి ప్రాంతంలో కాళీ రివర్ అనేది ఆరిజినేట్ అవుతుంది, సో అందుకని చెప్పి దానికి ఈస్ట్ సైడ్ ఉన్నది మొత్తం మాదే అంటుంది. మనమేమంటాము, లేదు ఈ కాళీ రివర్కి సంబంధించి ఇదిగో దీనికి రివర్ అనేది ఇటు సైడ్ నుంచి బార్డర్ వస్తుంది, సో ఈ బార్డర్ అనేది మీది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే అని కాదు, ఇది స్మాల్ స్ట్రీము, ఇక్కడ అసలైన రివర్ స్టార్ట్ అవుతుంది, సో ఇది బార్డర్ అని మనం అంటాము, లేదు ఇది బార్డర్ అని వాళ్ళు అంటారు. ఈ మధ్యలో ఉన్న ప్రాంతమే కాలాపానీ అనేటటువంటి ప్రాంతం అన్నమాట. లిపు లేక్ అన్నది ఒక పాస్, అంటే మౌంటైన్స్ మధ్యలో ఉండేటటువంటి గ్యాప్ అన్నమాట, లిపు లేక్ పాస్. అలాగ మనకి మ్యాప్స్తో గొడవ మొదలైంది. కాలాపానీ బార్డర్ డిస్ప్యూట్ గురించి ఆ వీడియో చూసుకుంటారా. 1816లో సుగాలి ట్రీటీ అనేది ఉంది. దాని ప్రకారం కాళీ రివర్ అన్నది వెస్ట్రన్ ఫ్రాంటియర్ అన్నారు. కాకపోతే ఇదిగోండి మనం అంటుంది ఇదిగో ఇక్కడ కూడా ఉంది అని, వాళ్ళు అంటుంది లేదు ఇదిగో ఇక్కడ ఉంది అది మాది అని వాళ్ళు అనడం అనమాట. అలాగ గొడవ అవుతుంది. అయితే 1950లో ఇండో నేపాల్ ట్రీటీ జరిగినప్పుడు ముందున్నవేమీ లేవు ఇప్పటి నుంచి అని అనుకున్నారు. సో ఆ తర్వాత మనకి 1962లో ఇండో చైనా వార్ జరిగినప్పటి నుంచి మన ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అన్న వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నారు. సో అప్పటి నుంచి ఏమనుకుండా ఇప్పుడు ఎందుకు అని చెప్పి మనము, మీరు 2015లో కూడా ఇండో చైనా ట్రీటీ చేసుకున్నప్పుడు లిపు లేక్ పాస్ అన్న దగ్గర చేసుకున్నప్పుడు మమ్మల్ని కలపలేదు, ఆ ప్రాంతం మాది కదా అని వాళ్ళు అంటారు. 2019లో మనం న్యూ మ్యాప్ ఏదైతే ఉందో దాంట్లో కాలపాని మన టెరిటరీ అని చూపించాం. ఇప్పుడు 2020లో నేపాల్ మ్యాప్లో ఏం చూపించింది, నేపాల్ వచ్చేసి కాలపానీ ప్రాంతం మాది అని అంటుందన్నమాట. దాంతో ఇప్పుడు మళ్ళీ గొడవ అనేది మొదలైంది. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, నేపాల్తో మనకి బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నటువంటి ప్లేసులు రెండు. ఒకటి వచ్చేసి ఇప్పుడు ఇక్కడ కాళీ రివర్, దీనికి సంబంధించినటువంటి ఈ కాలపానీ అనేటటువంటి ఏరియా అన్నమాట. రెండోది వచ్చేసి గండక్ రివర్, గండక్ అనేది గంగా నది యొక్క ట్రిబ్యూటరీ. ఈ గండక్ రివర్ అనేది దాని యొక్క కోర్సు మారింది, సుస్తా అనేటటువంటి ప్రాంతం అన్నమాట. ఈ సుస్తా అనేటటువంటి ప్రాంతం ఇప్పుడు నేపాల్ మరియు ఈ యూపీ బీహార్ ఇక్కడ ఉంటుంది. ఇదేంటి అంటే రివర్ అనేది ఇలా వచ్చేది, దాని యొక్క కోర్స్ చేంజ్ చేసుకుంది, అంటే ఇప్పుడు ఏమైంది ఇలా రావడం మొదలుపెట్టింది. దాంతో ఈ ప్రాంతం మొత్తం మాదే అని అనడం వాళ్ళు, లేదు అలా ఎలా అవుతుంది, రివర్ మారింది కదా అని ప్రాంతం మొత్తం మాదే అని ఎలా అంటారని మనము. అలాగ రివర్ చేంజ్కి సంబంధించిన డిస్ప్యూట్ అన్నమాట. ఒకసారి ఇందాక నేను చూపించినటువంటి ఆ కాంప్రహెన్సివ్ వీడియో చూస్తే దాంట్లో 1/2 అవర్ వరకు దీని గురించే డిస్కస్ చేయడం జరిగిందండి. మీకు క్లారిటీ వస్తుంది దాని మీద. ఈ ఆర్టికల్లో చూస్తున్నారా, కాలాపానీ
లింప్యాదురా, లిపు లేక్ ఇవన్నీ కూడా మావే అని వాళ్ళు అంటారు. లేదు అవి మావి. ఏదన్నా విషయం ఉంటే బైలెటరల్గా మాట్లాడుకోవాలి, కానీ మీరు గొడవ చేస్తారేంటి అని మనం అంటున్నాం అన్నమాట. సో వాళ్ళు ఏమంటున్నారు, కాలపాని ఏదైతే కాలపాని దాని చుట్టూ ఉన్నటువంటి కాళీ రివర్ చుట్టూన్న ఏరియాసు, సుస్తా ఇది ఉత్తరప్రదేశ్ బీహార్ బార్డర్లో ఉన్నటువంటివి. అవి రెండు మాత్రమే 1800 కిలోమీటర్స్ బౌండరీ ఉంటే అవి రెండే రిజాల్వ్ అవ్వలేదు, మిగిలిందంతా సాల్వ్ అయిపోయింది, అవి మేము సాల్వ్ చేసుకుంటాము అన్నాము. అయితే అసలు ఎందుకు ఈ కాంట్రవర్సీ వచ్చింది? మానస్ సరోవర్ అనేటటువంటిది టిబెట్లో ఉన్నటువంటి పిలిగ్రిమేజ్ ప్రాంతం అన్నమాట. ఈ టిబెట్లో మానస్ సరోవర్ని కనెక్ట్ చేస్తూ ఒక రోడ్ని బిల్డ్ చేయడం జరిగింది. ఆ రోడ్ అన్నది మనం ఏమంటాము, ముందున్న ఎగ్జిస్టింగ్ రోడ్నే మేము రిపేర్లు అవి చేసి నీట్గా చేసామంటాం. వాళ్ళంటారు లేదు, అది మా టెరిటరీ నుంచి పాస్ అవుతుంది, కావాలంటే మీకు ఆ రోడ్ రిలీజ్కి ఇస్తాం మీరు వెళ్ళడానికి, కానీ మా పర్మిషన్ మీరు తీసుకోవాలి కదా అని నేపాల్. అలా ఎందుకంటే అసలు అది మా టెరిటరీలో ఉందని మనం అన్నమాట. అది ఇక్కడ గొడవ. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చైనా అన్నది ఇదిగో ఇండియానే ఈ ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి అటు ఇటు వస్తుంది, ట్రెస్ పాసింగ్ దాని బార్డర్ కాకపోయినా మా సైడ్కి వస్తుంది అని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారనమాట. సిక్కింలో కూడా ఇండియా వాళ్ళే వస్తున్నారు అని చెప్తుంది. దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా చైనా బార్డర్ డిస్ప్యూట్ అన్న దాని కింద చదువుకుంటాం. అసలు ఇండియాకి చైనాకి ఉన్నటువంటి బార్డర్ ఏ ఏ ప్రాంతాల్లో ఉంది, అసలు ఈ డిస్ప్యూట్ అనేది ఏంటి, ఈ డిస్ప్యూట్ సాల్వ్ కోసం మనకి ఏమైనా మెజర్స్ అనేవి తీసుకున్నామా, ఇప్పుడు ఏ ఏ ప్రాంతాల్లో ఈ డిస్ప్యూట్ ఉంది, ఇవేనా మనం చదువుకోవాల్సింది. ఇక్కడ గమనించండి, దీనికి సంబంధించి కూడా మనం చాలా క్లియర్గా ఏ ఏ ప్రాంతాల్లో డిస్ప్యూట్ ఉంది, అసలు బార్డర్ ఎలా ఉంది అని చెప్పి నిన్నటి వీడియోలోనే మనం దీని గురించి ఒక 6-7 మినిట్స్ క్లియర్గా డిస్కస్ చేసుకున్నామండి. ఇక్కడ చూస్తే వెస్ట్రన్ సెక్టార్, సెంట్రల్ సెక్టార్, ఈస్టర్న్ సెక్టార్ అని ఉంది. వీటిలో మనకి వెస్ట్రన్ సెక్టార్లో ఉండేటటువంటి లదాఖ్ ఈ ప్రాంతంలో ఇక్కడ చూసారా, గల్వాన్ వ్యాలీ, డెమ్చాక్, పాంగ్సాంగ్సో ఈ లేక్స్ దగ్గర ఈ ప్రాంతాల దగ్గర గొడవ. సిక్కింలో నాకులా అనే దాని దగ్గర గొడవ అనమాట. మనం ఏమనుకున్నాం, నిన్న మ్యాప్ చూసుకోవాలనుకున్నాం కదా, సో ఒకసారి అది చూస్తారా. రైట్, ఇక్కడ గమనించండి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఓన్లీ లదాఖ్లో ఉన్న ప్రాంతం మాత్రమే. మన వాళ్ళు జనరల్గా వాడుతూ ఉంటారు, కానీ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఓన్లీ ఇది ఉందా, ఇదిగో ఈ ప్రాంతం మాత్రమే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని అంటాము. సిక్కింతో ఉన్నదాన్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని అనము. అది ఇంటర్నేషనల్ బార్డర్, కొన్ని ప్రాంతాలు మాత్రమే అక్కడ గొడవ ఉండేది. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ లదాఖ్తో ఉన్నటువంటి అడ్జసెంట్ ప్రాంతం మాత్రమే. సరే, మరి సిక్కింలో నాకులా అనేటటువంటి ప్లేస్ దగ్గర పాంగాంగ్ లేక్ అనేది ఈ లదాఖ్ దగ్గర ఇక్కడ గొడవైంది. ఇక్కడ గమనించాలి, ఇక్కడ గమనిస్తే గల్వాన్ రివర్ అనేది ఇక్కడ ఉంది. సో ఆ వ్యాలీ దగ్గరను మరి ఈ పాంగాంగ్ లేక్, సో ఇక్కడ గొడవైందనమాట మనకి. గమనిస్తున్నారా? సో వీటి దగ్గర మనకి గొడవలు అయ్యాయి. సో అవి మ్యాప్లో ఒకసారి మీరు గుర్తుపెట్టాలి. ఇక్కడ గమనిస్తే అక్సై చిన్ రోడ్, అది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇదంతా కూడా ఇప్పుడు ఇదంతా ఉందా, ఇదంతా కూడా ఎవరి కంట్రోల్లో ఉంది, అటు సైడ్ ఉన్నది మొత్తం చైనా యొక్క కంట్రోల్లోనే ఉందన్నమాట. ఇక్కడ గమనించండి, డెమ్చాక్ అంటున్నాం. ఈ డెమ్చాక్ ఏరియా ఏదైతే ఉందో ఇది కూడా కాంట్రవర్షియల్ ఏరియా అన్నమాట. ఈ మూడింటిని మిమ్మల్ని చూడమన్నాను నిన్న, ఇప్పుడు నేనే మీకు మ్యాప్లో చూపిస్తున్నాను. సరే, వాళ్ళు ఏమంటున్నారు, ఇండియన్ ఆర్మీనే క్రాస్ చేస్తుంది, ఇండియన్కి సంబంధించిన ఇండో టిబెటన్ బార్డర్ పోలీసే క్రాస్ చేసి మా సైడ్కి వస్తున్నారని వాళ్ళు అంటారు. మేమెందుకు వెళ్తాం, మేము వెళ్ళట్లేదని మనం అంటున్నాం అన్నమాట. దీనికి సంబంధించి కాకపోతే ఇబ్బంది ఏం లేదు, మేము బైలేటరల్గానే సాల్వ్ చేసుకుంటున్నాము, కానీ ఇండియా ఇలా రాకుంటే బాగుంటుంది అని వాళ్ళు అంటారు. మేము ఎక్కడ వెళ్తున్నాము అసలు అని మనం అంటున్నాం అన్నమాట. అలాగా ఇండియా చైనా బార్డర్ డిస్ప్యూట్ అనేది ఉందన్నమాట. ఒకసారి చూసుకుంటారు కదా అండి, నిన్నటి వీడియో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి చైనాకు సంబంధించి ఒక చిన్న విషయం, కాకపోతే దీన్ని మనం కొంచెం డీటెయిల్గా చదువుకోవడానికి అని చెప్పేసి నేను దీన్ని ఇవాళ తీసుకున్నానండి. తైవాన్లో ఎన్నికలు జరిగాయండి. తైవాన్లో ఎన్నికలు జరిగిన తర్వాత అక్కడ ప్రెసిడెంట్గా సీ యింగ్ వెన్ అనే పర్సన్ ఎన్నికయ్యారు. మరి ఈమెకి కంగ్రాచులేషన్స్ చెప్తూ మన కొంతమంది ఎంపీలు వీళ్ళు చెప్పడం జరిగింది. అదేంటి, అది కూడా ఎందుకు న్యూస్ అవుతుంది అంటే,
చైనాకి తైవాన్కి చాలా కాంట్రవర్సీ ఉందన్నమాట. ఈ టైంలో తైవాన్తో గుడ్ రిలేషన్స్ ఉండడము అంటే చైనాని కోపం తెప్పించడం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇండియా అసలు తైవాన్ ఒక కంట్రీ లాగా గుర్తించిన దాంట్లో మన ఇండియన్ మిషన్ అనేది లేదు. అంటే మన డిప్లొమాటిక్గా మనం అక్కడ ఎంబసీ అనేది ఉంటుంది కదా, అది లేదన్నమాట దాంట్లో. మనం ఇక్కడ ఓవరాల్గా గమనిస్తే యునైటెడ్ నేషన్స్ దీని కింద 194 కంట్రీస్ ఉంటే ఈ 194 కంట్రీస్లో 179 కంట్రీస్ అసలు డిప్లొమాటిక్గా తైవాన్తో డిప్లొమాటిక్ మిషన్స్ అనేవి లేవన్నమాట. సో వీళ్ళు ఏమన్నారు, అసలు ఇక్కడ గొడవ ఏంటి, ఎందుకు లేవు, మనం కూడా ఎందుకు అక్కడ మిషన్ సెటప్ చేయలేదు. మిషన్ అంటే ఏంటంటే ఒక ఆఫీస్ అండి, అంతే. డిప్లొమాటిక్గా అక్కడ మన అంబాసిడర్స్ ఉంటారు, వీసాస్ అవి ఇవ్వడానికి అవన్నీ చూసుకుంటూ ఉంటారనమాట. అలాంటి మిషన్ అక్కడ లేదు అంటున్నాం. అసలు ఏంటి గొడవ, ఇక్కడ 1 నేషన్ 2 సిస్టమ్స్ అంటున్నారు, 1 కంట్రీ 2 సిస్టమ్స్. అసలు ఈ 1 కంట్రీ 2 సిస్టమ్స్ అంటే ఏంటో చూద్దామా ఒకసారి. దీన్ని కూడా మనం 13th రోజు డిస్కస్ చేసుకున్నాం, కాకపోతే నేను ఇవాళ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ మనకి చైనా అనేటటువంటి కంట్రీ ఏదైతే ఉందో దాని బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి చూద్దాం. మనకి 1895లో చైనాలో ఉన్నటువంటి కియాంగ్ డైనాసిటీ అనేది దాని యొక్క పవర్ ఏదైతే ఉందో, తైవాన్ మీద ఉన్నటువంటి పవర్ ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుకుంటుంది. జపాన్ వచ్చి దాన్ని ఆక్యుపై చేసుకుంటుంది. ఈ 1800s ఎస్పెషల్గా 1900s స్టార్టింగ్లో జపాన్ చాలా ఇంపీరియల్ పవర్గా గ్రో అవుతూ ఉంటుందన్నమాట. అది సౌత్ కొరియా, చైనాలో కొంత ప్రాంతాన్ని ఇలా ఆక్యుపై చేసుకోవడం మొదలు పెడుతూ ఉంటుంది. సో అప్పుడు చైనా యొక్క ఈ మెయిన్ ల్యాండ్ చైనా ఇది ఉందా, సో ఇది ఈ తైవాన్ అనే ప్రాంతం దాని పరిధిలోనే ఉంటుంది. ఇది జపాన్. సో జపాన్కి అది వదిలేస్తుంది. సో అలాగా జపాన్ కంట్రోల్లోకి అది వెళ్ళిపోతుందన్నమాట. ఈ కింగ్ డైనాసిటీ అనేది ఏదైతే ఉందో అది 1911లో పడిపోయి రిపబ్లిక్ ఆఫ్ చైనాగా అది ఫామ్ అవుతుంది. ఇండిపెండెంట్ కంట్రీగా రిపబ్లిక్ ఆఫ్ చైనాగా ఫామ్ అవుతుంది. అయితే ఆ రిపబ్లిక్ ఆఫ్ చైనా గవర్నమెంట్ అనేది దాని యొక్క క్యాపిటల్ అనేది నాన్కింగ్ అనేటటువంటి ప్లేస్లో ఉంటుంది. అప్పుడు అది తైవాన్ మీద కంట్రోల్ని తీసుకుంటుంది. ఎప్పుడు 1945లో కంట్రోల్ని తీసుకుంటుంది. అలా తీసుకొని అటు తైవాన్ ఇటు చైనా రెండు ఒకటే దాంట్లో ఉంటాయన్నమాట. అప్పుడు ఉన్నటువంటి లీడరు ఈ పర్సన్ చాంగ్ కీ షెక్ అనేటటువంటి పర్సన్. సో ఈ పర్సన్ క్యాపిటలిస్ట్ అనమాట, క్యాపిటలిస్టిక్గా ఉంటారనమాట. ఇలా ఉన్నటువంటి కంటెక్స్లో అక్కడ వాళ్ళకి రివల్యూషన్ జరుగుతుంది. ఎప్పుడు 1946 నుంచి 1949 మధ్యలో వాళ్ళ దేశంలో మావో జెడాంగ్ అనేటటువంటి పర్సన్ నేతృత్వంలో కమ్యూనిస్ట్ రెవల్యూషన్ అనేది జరుగుతుందన్నమాట. జరిగినప్పుడు ఇతని గవర్నమెంట్ని పడగొడతారు. ఇతను ఏం చేస్తాడు, మెయిన్ ల్యాండ్ చైనా నుంచి వెళ్ళిపోయి తైవాన్లో ఉంటాడనమాట. తైవాన్లో ఉండగానే సో వీళ్ళ గవర్నమెంట్ ఏంటి, ROC కదా, సో తైవాన్లో ఉంటాడు. అప్పుడు ఈ చైనా అనేది అంటే ఈ మెయిన్ ల్యాండ్ చైనా అనేది ఎక్కడ మళ్ళీ వచ్చి తైవాన్ని ఆక్యుపై చేస్తుందో అని చెప్పేసి USA వస్తుంది మధ్యలో. USAకి ఏం పని, ఇంతకీ పని పాట లేకుండా ఎందుకు వస్తుంది? అప్పుడు చైనా కమ్యూనిస్ట్, గమనిస్తున్నారా, చైనా అనేది కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అక్కడ ఫామ్ అయింది రివల్యూషన్ తర్వాత. USA అనేది ఏంటి, క్యాపిటలిస్టిక్. సో అప్పుడు ఈ తైవాన్లో ఉన్న లీడర్ ఇప్పుడు చాంగ్ కీ షెక్ ఎవరైతే ఉన్నారో అతను క్యాపిటలిస్ట్ కదా. సో అందుకని ఈ మధ్యలో ఉందే ఈ జలసంధి, దీన్ని తైవాన్ స్ట్రెయిట్ అని అంటారు. ఈ తైవాన్ స్ట్రెయిట్ దగ్గర USA యొక్క షిప్స్ వచ్చి కొన్ని ఉంటాయి. ఇదిగో మీరు కనుక అటాక్ చేశారంటే మేము మీ మీద అటాక్ చేయాల్సి వస్తుంది అని చెప్పి. దాంతో ఈ చైనాలో ఉండేటటువంటి లీడర్స్ మావో తైవాన్ని ఏం చేయకుండా వదిలేస్తారనమాట. వాళ్ళు పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగా ఫామ్ అవుతారు. PRC చైనా అని అంటారు, దీన్ని PRC అని అంటారు. తైవాన్లో ఉండే లీడర్ ROC అని అంటారు. అయితే రిపబ్లిక్ ఆఫ్ చైనా అని. తైవాన్ ఏముంటుంది, లీడర్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ చైనా మెయిన్ ల్యాండ్ చైనా మొత్తం తైవాన్దే అని అంటుంది. ఇప్పుడు చైనా ఏమంటుంది, కాదు చైనాదే తైవాను, అంటే మెయిన్ ల్యాండ్ చైనాదే తైవాన్ అని అంటారనమాట. అలాగా ఎవరి మీద కంట్రోల్ ఉంది అన్నట్టుగా గొడవలు అవుతాయి. 1949లో ROC గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ లీడరు ఈ పర్సన్ తైవాన్కి మూవ్ అవుతారు. జపాన్ అనేది తైవాన్ మీద కంట్రోల్ని పోగొట్టుతుంది, దాని మీద కంట్రోల్ పూర్తిగా వదిలేసుకుంటుందన్నమాట. 1971లో మరి అప్పటి వరకు తైవాన్ని అందరూ గుర్తిస్తారు, తైవానే చైనా అంటే, ROCనే చైనా అంటే అని అందరూ గుర్తిస్తారు.
కానీ యునైటెడ్ నేషన్స్ వాళ్ళందరూ కూడా అదేంటండి కొంచెం పాపులేషన్ ఉన్న ఐలాండ్ని ఎలాగ చైనాగా గుర్తిస్తారు, ఇంత పాపులేషన్ ఉన్న చైనాని గుర్తించకుండా అని చెప్పి చాలామంది లీడర్స్ అవంతా చెప్పడంతో 1971లో యునైటెడ్ నేషన్లో సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్షిప్ ఉంటుందన్నమాట. ఎవరికి? ఆర్ఓసికి. అది పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకి వెళ్తుంది. అలాగ వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయన్నమాట. 1992లో డైరెక్ట్ ఎలక్షన్ అనేది తైవాన్లో జరుగుతుంది, దాన్ని అపోజ్ చేస్తుంది. అలాగ 2016లో డైరెక్ట్ ఎలక్షన్ జరిగింది, దాన్ని కూడా చైనా అపోజ్ చేసి ఇదిగో నీకు కావాలంటే అటానమీ ఇస్తాను, చైనాని ఒప్పుకో, 1 కంట్రీ అని ఒప్పుకో, 2 సిస్టమ్స్, మీరు కావాలంటే మీరు డెమోక్రసీ ఉంచుకోండి, మెయిన్ల్యాండ్ చైనాలో కమ్యూనిస్టిక్ గవర్నమెంట్, మీ దాంట్లో మేమేమి ఇన్వాల్వ్ అవ్వము, 1 కంట్రీ 2 సిస్టమ్స్ అని ఒప్పుకోండి అని చైనా అడుగుతుంది. అలా మేము ఒప్పుకోము, మాది సపరేట్ కంట్రీనే అని తైవాన్ అంటుంది. అదనమాట గొడవ. రీసెంట్గా మీరు గమనించే ఉంటారు, ఈ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో తైవాన్కి ఫార్మల్ మెంబర్షిప్ ఇవ్వండి అని అడిగారు, కానీ చైనా ఒప్పుకోదని చెప్పేసి ఇవ్వలేదన్నమాట. ఇప్పుడు ఈ కొన్ని కంట్రీస్ మాత్రమే పాపం తైవాన్కి సపోర్ట్ చేసేది. దీంట్లో యుఎస్ఏ కూడా లేదు, మీరు గమనించే ఉంటారు. యుఎస్ఏ కూడా చైనానే గుర్తించడం జరిగింది. ఈ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాని అన్ని కంట్రీస్ క్రిటిసైజ్ చేస్తూ ఉన్నప్పుడు గుర్తించింది మన ఇండియన్ గవర్నమెంటే అన్నమాట 1950లోనే. కానీ ఆ తర్వాత మన మీదకే వార్కి రావడంతో చైనా మనకి మధ్య ఆ పర్టికులర్ ఎనిమోసిటీ, శత్రుత్వం అన్నది స్లోగా డెవలప్ అవుతుందన్నమాట. ఇది చైనా తైవాన్ మధ్య కాన్ఫ్లిక్ట్ అండి. మరి వాళ్ళ చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇజ్రాయెల్ పాలస్తీనా రిలేషన్స్కి సంబంధించినటువంటిది. ఇజ్రాయెల్ మరి అనెక్స్ చేసుకుంటాం, మేము ఆక్యుపై చేసుకుంటాము అని ప్లాన్ చేస్తుంది. మేము ఓస్లో అనేటటువంటి ప్లేస్లో నార్వేలో ఉంటుంది, అక్కడ చేసుకున్న ఒప్పందం నుంచి బయటకు వస్తున్నాము అన్నట్టుగా పాలస్తీనా అనే కంట్రీకి సంబంధించిన లీడర్ చెప్పడం జరిగింది. దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము, ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ అన్న దాంట్లో చదువుకుంటాము. దీంట్లో ఏమేమి నేర్చుకుందాము? అసలు ఇజ్రాయెల్కి పాలస్తీనాకి ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఏంటి, అది ఎప్పుడు మొదలైంది, దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో చూద్దాము. రెండోది, ఈ ఓస్లో అకార్డ్ అంటున్నాం, ఈ ఓస్లో ఒప్పందము లేదా అకార్డ్ అంటే ఏంటి, మరి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఎందుకని దాని నుంచి బయటకు వచ్చేస్తాము అన్నట్టుగా పాలస్తీనాకు సంబంధించిన ప్రెసిడెంట్ చెప్తున్నారు. ఈ 3 విషయాలు మనం ఈ ఆర్టికల్లో తెలుసుకుందామండి, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అసలు ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూద్దామండి, అసలు ఏంటి అని చెప్పేసి. ఈ పర్టికులర్ ఈ ప్రాంతం ఉందా గ్రీన్ కలర్లో చూపించింది, ఇది మొత్తం కూడా 1516లో మనం ఒక 500 సంవత్సరాల వెనక్కి వెళ్తే ఒట్టోమన్ ఎంపైర్ అంటే అప్పట్లో టర్కీ లార్జ్ ప్రాంతం దాని పరిధిలో ఉండేదన్నమాట. సో ఒట్టోమన్ ఎంపైర్ అనే దాని కిందికి ఈ పాలస్తీనా అనేది వచ్చింది ఎప్పుడు 1516లోనే. సో అప్పటి నుంచి ఒట్టోమన్ సుల్తాన్ కిందే ఇది ఉంటుందన్నమాట. 1882లో జ్యూస్ అంటే ఈ జూలు అని అంటామా, ఏమంటాము వీళ్ళు, ఇది మా యొక్క మదర్ ల్యాండ్, పాలస్తీనా ఏదైతే ఉందో ఆ ప్రాంతం అన్నది మా యొక్క మాతృభూమి, మాకు అది ఇవ్వండి అని చెప్పి అడుగుతారనమాట. అది మేముండే ప్లేసు, అది మేము ఉన్నాము. ఆ తర్వాత స్లోగా క్రిస్టియానిటీ వచ్చింది, మమ్మల్ని డిస్ప్లేస్ చేశారు. ఆ తర్వాత ఇస్లాం ఇంటర్వెన్షన్తో మమ్మల్ని అందరినీ అక్కడికి పంపించేశారు. మేము అక్కడి నుంచి పారిపోయాము, మాకు ఆ ప్రాంతం కావాలి, అదే మా మాతృభూమి అన్నారనమాట. సో అప్పుడు ఒట్టోమన్ సుల్తాన్ కొంతమందిని ఇమిగ్రేషన్ రావడానికి అలియా అని అంటారు, ఇమిగ్రేషన్ వచ్చి మీరు ఆ ప్రాంతంలో సెటిల్ అవ్వండి ఒట్టోమన్ టెరిటరీస్లో అని చెప్తారు. ఈ 1982 నుంచి 1903 వరకు ఫస్ట్ అలియా అంటే ఏంటి, ఇక్కడ ఇమిగ్రేషన్, ఎక్కడెక్కడి నుంచో ఉన్నవాళ్ళు జ్యూస్ అందరూ వచ్చి ఇక్కడ సెటిల్ అవుతారనమాట. అలాగా స్లోగా 1904లో కొంతమంది, 1919లో కొంతమంది ఇలా వచ్చి సెటిల్ అవుతారు. అయితే వరల్డ్ వార్ I బాగా జరుగుతూ ఉన్నటువంటి సందర్భం. వరల్డ్ వార్ I ఎప్పటి నుంచి, 1914 నుంచి మొదటి ప్రపంచ యుద్ధం 1918 వరకు జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో బెల్ఫోర్ డిక్లరేషన్ అనేది జరుగుతుంది. ఈ బెల్ఫోర్ డిక్లరేషన్ ఎందుకు జరుగుతుంది? టర్కీ అనేది ఓడిపోతుంది, బ్రిటన్ అనేది విన్ అవుతూ ఉంటుంది.
సో అలాంటప్పుడు టర్కీ కిందికి ప్రాంతం వస్తుందా, ఈ బ్రిటన్ వాళ్ళకి చాలామంది జ్యూస్ సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట, మనీ పరంగా కానీ దాంతో ఇలాగా. సో వాళ్ళు అడుగుతారు, మాకు ఆ ప్రాంతంలో సెటిల్ అయ్యేలాగా ఉంచండి అని చెప్పేసి. అప్పుడు 1920లో ఫస్ట్ పాలస్తీన్ కాంగ్రెస్ అనేది జరుగుతుంది. ఈ జియోనిస్ట్ అంటే జ్యూస్కి, పాలస్తీనాలో ఉన్న ముస్లిమ్స్కి క్లాషెస్ జరుగుతాయి. కానీ ఇప్పుడు విన్ అయింది ఎవరు? యునైటెడ్ కింగ్డమ్. సో 1924లోను 1929 నుంచి 39 మధ్యలోనూ ఈ అలియా అంటే ఏమనుకున్నాం, ఇమిగ్రేషన్, ఎక్కడెక్కడి నుంచో జ్యూస్ వచ్చి ఇక్కడ సెటిల్ అవుతూ ఉంటారు. 1936లో గ్రేట్ పాలస్తీన్ రివోల్ట్ అని చెప్పి జరుగుతుంది. ఈ పాలస్తీన్ రివోల్ట్లో వీళ్ళెవరో బయట నుంచి వచ్చిన వాళ్ళు, మా ప్రాంతంలో వద్దు అని చెప్పి అక్కడున్న అరబ్ ముస్లిమ్స్ చెప్తారు. అప్పుడే కొన్ని సంవత్సరాలకు మళ్ళీ వరల్డ్ వార్ II మొదలవుతుంది. వరల్డ్ వార్ II తర్వాత మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు గెలుస్తారు. సో టర్కీ ఓడిపోద్ది. ఆ టర్కీ కింద ఉన్న ప్లేస్లన్నింటినీ కూడా బ్రిటిష్ వాళ్ళు ఈ పర్టికులర్ ప్రాంతం మీకు, ఈ పర్టికులర్ ప్రాంతం మీకు అని అప్పుడున్న వాళ్ళందరూ పంచుకుంటారు. అలాంటి టైంలో ఈ పాలస్తీనా ఉన్న ప్రాంతం బ్రిటిష్ వాళ్ళ కిందికి వస్తుంది. అప్పుడు వాళ్ళు యునైటెడ్ నేషన్స్లో ఒక ఓట్కి వెళ్తారు, పాలస్తీనియన్ క్వశ్చన్ ఏం చేద్దాము అని చెప్పేసి. అప్పుడు వాళ్ళు అంటారు, 2గా డివైడ్ చేయండి, అటు పాలస్తీనాలో ఉన్న అరబ్ ముస్లిమ్స్ని అలా ఉంచండి, ఇటు వీళ్ళకి కొంచెం ప్లేస్ ఇవ్వండి అంటారనమాట. అప్పుడు 1948లో దీంట్లో ఈ జ్యూస్ ఉన్నటువంటి వీళ్ళు ఇజ్రాయెల్ అనేది మా కంట్రీ అని చెప్పి, మా కంట్రీ అని వాళ్ళు డిక్లేర్ చేసుకుంటారు. దాంతో అక్కడ చుట్టూ ఉన్నటువంటి ముస్లిం కంట్రీస్, అరబ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవి ఇన్వేడ్ చేస్తాయి. పాలస్తీనా నుంచి అక్కడికి వచ్చేసి పాలస్తీనాలోకి ఇక్కడ వెళ్ళి వీళ్ళు కూడా కొంతమంది సెటిల్ అవుతారు. ఇజ్రాయెల్ అని చెప్పుకున్న ప్రాంతం ఏదైతే ఉందో దాని నుంచి కొన్ని చుట్టుపక్కల ఉన్న దేశాలు తీసుకుంటాయి. అయితే 1957లో పాలస్తీనాకు సంబంధించి ఒక పొలిటికల్ పార్టీ సెటప్ అవుతుంది, ఫతా అనే పొలిటికల్ పార్టీ అన్నమాట. సరే, అలాగ ఉన్న టైంలో 1964లో పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ అనేది ఫామ్ అవుతుందండి. ఈ పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ కిందే పాలస్తీనా మాది అన్నట్టుగా వాళ్ళు చూస్తూ ఉంటారు. కానీ ఆ ప్రాంతం మొత్తం కూడా ఇజ్రాయెల్ అన్నట్టుగా, ఇదిగోండి ఇంత ప్రాంతం ఇజ్రాయెల్కి, ఇంత ప్రాంతం పాలస్తీనాగా యునైటెడ్ నేషన్స్ ప్లాన్ క్రియేట్ చేస్తుంది. అయితే 1967లో 6 డే వార్ జరుగుతుంది. 6 డే వార్లో చుట్టూ ఉన్న దేశాలన్నీ కలిసి ఇజ్రాయెల్ మీదకి వార్కి వస్తాయి. అయినా ఇజ్రాయెల్ విన్ అవుతుంది. అప్పుడు ప్రపంచం మొత్తం ఇజ్రాయెల్ అంటే పవర్ఫుల్ అని అనుకుంటారు. అప్పుడు ఈ 1948లో వార్ జరిగినప్పుడు ఏదైతే టెరిటరీస్ అన్నీ ఇజ్రాయెల్ నుంచి తీసేసుకున్నారో చుట్టుపక్కల ఉన్న దేశాలు, అవన్నీ అది గెయిన్ చేసుకొని మళ్ళీ 1973లో వార్ జరుగుతుంది, యోమ్ కిప్పూర్ వార్ అనేటటువంటిది. సో ఆ వార్లో ఇప్పుడు ఇజ్రాయెల్ అనేది ఇటు సైడ్ ఈజిప్ట్ ఉంటుంది, ఈజిప్ట్ దగ్గర కొన్ని ప్రాంతాలని తీసేసుకొని ఉంటుంది. ఆ ప్రాంతాలన్నింటినీ ఈజిప్ట్ తన ప్రాంతాలని తను తీసుకుంటూ ఉంటుందన్నమాట. అయితే అరబ్ స్టేట్స్ అన్నీ కలిసి PLO పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ అనే దాన్ని అదే పాలస్తీనా పీపుల్ యొక్క లెజిటిమేట్ రిప్రజెంటేటివ్ అని గుర్తిస్తుంది. 1978లో క్యాంప్ డేవిడ్ అనే నెగోషియేషన్స్, క్యాంప్ డేవిడ్ అంటే ఒక పర్సన్ అన్నమాట, ఆ పర్సన్ ద్వారా నేతృత్వంలో నెగోషియేషన్స్ జరిపారు కాబట్టి క్యాంప్ డేవిడ్ నెగోషియేషన్స్ అంటాము. ఆ తర్వాత మనకి 1979లో ఇజ్రాయెల్ ఈజిప్ట్ పీస్ ట్రీటీ అనేది చేసుకుంటారు. పీస్ ట్రీటీ చేసుకొని ఇజ్రాయెల్ ఈజిప్ట్కి సంబంధించిన అవి ఏదైతే 6 డే వార్లో అవి తీసుకుంటుందో అవన్నీ వెనక్కి ఇచ్చేస్తుందన్నమాట. 1987లో ఫస్ట్ ఇంతిఫాదా అంటే రెవల్యూషన్, హమాస్ అనే వాళ్ళు రెవల్యూషన్ చేయడం మొదలు పెడతారనమాట. అంటే ఇక్కడ ఈ ఇజ్రాయెల్ అనేది ఉందా, ఇటు సైడ్ ఉన్నటువంటి ప్రాంతాన్ని గాజా స్ట్రిప్ అని అంటాము. గాజా ఈ ప్రాంతంలో హమా అనేటటువంటి ఒక గ్రూప్ అన్నమాట. వీళ్ళు బాగా ఎక్స్ట్రీమిస్ట్, వీళ్ళని అందుకే టెర్రరిస్ట్గా కూడా గుర్తించడం జరిగిందనమాట. ఇజ్రాయెల్ హమాస్ అనే గ్రూప్ రివోల్ట్ చేస్తుంది, కానీ అక్కడ ఏమీ రిజల్ట్ అనేది ఉండదు, ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. ఈ పాలస్తీనా మెయిన్ ల్యాండ్ ఉందా, అక్కడ ఫతా అనే పొలిటికల్ పార్టీ అనేది ఉంటుంది. ఈ ఫతా అనే పొలిటికల్ పార్టీనే ఈ పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్. సో ఇదంతా ఫామ్ అయ్యి ఈ గ్రూప్స్ అన్నీ కూడా ఇజ్రాయెల్తో ఫైట్ చేస్తూ ఉంటాయి. అప్పుడు ఇక్కడ ఏదో ఒక శాంతి ఒప్పందం ఉండాలి అని చెప్పి నార్వేలో ప్రైమ్ మినిస్టర్ వీళ్ళు కలిసి ఓస్లో అకార్డ్ అనేది చేస్తారు.
అప్పుడు ఉన్నటువంటి క్లింటన్ ఈ పర్సన్ నేతృత్వంలో ఓస్లో అకార్డు మీద సైన్ చేస్తారనమాట. ఇజ్రాయెల్, జోర్డన్ అనేది ఇటు సైడ్ ఉన్నటువంటి కంట్రీ. ఈ రెండు కూడా మరి పీస్ ట్రీటింగ్ చేసుకుంటారు. 2000 సంవత్సరంలో ఈ హమాస్ అనే వాళ్ళు ఉన్నారే, వాళ్ళు సెకండ్ ఇంతిఫాదా అంటే రివోల్ట్ బిగిన్ చేస్తారు. కానీ అక్కడ మళ్ళీ ఇజ్రాయెల్ పవర్ఫుల్ కంట్రీ కదా, వాళ్ళని అణిచివేస్తూ వస్తుంది. హమాస్ అనేవాళ్ళు పాలస్తీనియన్ అథారిటీ అనేది ఫామ్ చేసి, ఇదిగో మేము వార్కి ఏమీ వద్దు, పీస్ ప్రాసెస్కి వెళ్దామంటారు. 2008లో ఈజిప్ట్ అనేది హమాస్కి ఇజ్రాయెల్కి మధ్యలో సీజ్ ఫైర్ అనేది చేస్తుంది. ఎందుకంటే హమాస్ అనేవాళ్ళు ఇటు సైడ్ ఈజిప్ట్కి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతానికి దగ్గరగా ఉంటారు. సీజ్ ఫైర్ చేసి గాజా వార్ అన్నది ఎండ్ అవుతుంది. సో అలాగా ఇజ్రాయెల్ గాజా కాన్ఫ్లిక్ట్ అనేది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అలాంటి ప్రదేశం ఈ గాజా స్ట్రిప్ అన్నది చిన్న ఏరియా అన్నమాట. సరే, ఇక్కడ మనము 2008 వరకు చదువుకున్నాం. ఇక్కడ ఏమైంది, 2010 తర్వాత అక్కడ చాలాగా జెరూసలేం అనేటటువంటి ప్లేస్ అండి. ఇక్కడ ఈ ప్లేస్ కోసమే మొత్తం గొడవ. ఈ జెరూసలేం అన్నది ఈ వెస్ట్ బ్యాంక్ అనే ప్రాంతంలో ఉంటుంది, ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ జెరూసలేం అన్నది జ్యూస్ ఈ మతస్థులకి అది ఇంపార్టెంట్, క్రిస్టియన్స్ ఈ మతస్థులకి అక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. ముస్లిమ్స్కి కూడా జెరూసలేం అనేటటువంటి ప్లేస్ ఇంపార్టెంట్. సో అటు పాలస్తీనా అదే మా క్యాపిటల్ అంటుంది, ఇటు జ్యూస్ అదే మా క్యాపిటల్ అని అంటారనమాట. అలాగే దీని గురించి కొట్టుకుంటున్నారు. మరి ఇప్పుడు స్లోగా ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే దాని సెటిల్మెంట్స్, వాళ్ళ పీపుల్ని పంపించి ఈ వెస్ట్ బ్యాంక్ అన్న ప్రాంతంలో కూడా సెటిల్మెంట్స్ ఉండేలాగా చేస్తుంది. పాలస్తీనా ఏమంటుంది, ఇదిగో మమ్మల్ని ఎట్లా ఒక కంట్రీగా మీరు గుర్తించలేదు, ఈ ప్రస్తుతానికి ఉన్న ప్రాంతం కూడా మీరు ఆక్యుపై చేస్తే ఎట్లా అన్నది గొడవ అన్నమాట. అలాగే ఇప్పటికీ గొడవ జరుగుతూ ఉంది. ఒకానొక టైంలో ఇజ్రాయెల్ ఏమంటుందంటే 2 స్టేట్ సొల్యూషన్ అని అంటారు. 2 స్టేట్ సొల్యూషన్ అంటే ఏంటి, 2 దేశాలుగా విడగొట్టండి అని. ఇజ్రాయెల్ ఒప్పుకుంది, కానీ పాలస్తీనా ఒప్పుకోలేదు. మా దేశాన్ని మీరెవరు 2 దేశాలని చెప్పడానికి అని. ఇప్పుడు ఇజ్రాయెల్ ఒప్పుకోవట్లా, ఇదంతా మాదే అంటుంది. పాలస్తీనా లేదండి 2 స్టేట్స్ సొల్యూషన్స్కి వెళ్దామన్నా వాళ్ళు ఒప్పుకోవట్లా. ఎందుకు, పవర్ఫుల్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్ ఏమో ఈ వైట్ కలర్లో ఉంది, పాలస్తీనా ఏమో లేకుండా పోయింది. అంటే వాళ్ళ ల్యాండ్లో వాళ్ళే మైనారిటీస్ అయిపోయేటటువంటి సిచ్యువేషన్ అనమాట. ఇది ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్. అయితే 2017 నుంచి ఒక హీరో వస్తారు. ఎవరు ఆ హీరో, ట్రంప్ వచ్చినప్పటి నుంచి ఇంకా ఎక్కువ ఇదంతా అనమాట. జెరూసలేంని క్యాపిటల్గా, ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్గా గుర్తిస్తారు, ఎవరు గుర్తించరు. మన ట్రంప్ మాత్రమే దాన్ని ఒక క్యాపిటల్గా గుర్తిస్తారనమాట. ఈ సెటిల్మెంట్స్ ఇజ్రాయెల్ సంబంధించి ఏవైతే ఈ వెస్ట్ బ్యాంక్ ఈ ప్రాంతంలో ఉన్న ఇజ్రాయెల్ యొక్క ఆక్యుపేషన్ ఇల్లీగల్ అని చెప్పి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా చెప్తుంది. అయినా కూడా ట్రంప్ లేదు, నేను వాటిని గుర్తిస్తున్నాను అని చెప్తారు. ఇప్పుడు ఈ వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని మొత్తాన్ని, ఇదిగో ఈ మొత్తాన్ని కూడా మేము దీని కిందకే వచ్చేలాగా గుర్తిస్తాము అన్నట్టుగా చెప్తారనమాట. ఎవరు, మొత్తాన్ని దీని కిందకే వచ్చేలా గుర్తిస్తామని చెప్పింది వచ్చేసి ట్రంప్ అన్నమాట. దాంతో పెద్ద ప్రాబ్లం మొదలైంది ఇప్పుడు. ఏమని, ఎలాగ మీరు యూనిలేటరల్గా చెప్తారు అంటే దీని మీనింగ్ ఏంటి, మీరు పీస్ ప్రాసెస్ చేసుకొని బయటికి వెళ్తున్నారు. ఓస్లో అకార్డులో ఏమన్నారు, పీస్ఫుల్గా ఉందామన్నారు. మరి ఓస్లో ఒప్పందం నుంచి మీరు బయటకు వచ్చేస్తున్నట్టే కదా. ఓస్లో ఒప్పందం నుంచి బయటికి మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకుండా ఎలా బయటకు వస్తారు మీరు? ఇవన్నీ క్వశ్చన్స్ అండి. పాలస్తీనాలో చాలా కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్, ఎస్పెషల్గా ట్రంప్ వచ్చిన తర్వాత ఇంకా అక్కడ కాంట్రవర్సీ బాగా పెరుగుతుందన్నమాట. అసలు ట్రంప్కి అంటే యుఎస్ఏకి ఇజ్రాయెల్కి ఏంటి సంబంధం? ఇజ్రాయెల్కి సంబంధించిన చాలామంది జూ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు చాలా స్ట్రాంగ్ లాబీ అన్నమాట యుఎస్ఏలో. ప్లస్ అక్కడ మంచి ఫ్రెండ్ అన్నమాట ఎవరికి, యుఎస్ఏకి ఆ ప్రాంతంలో. అందువల్ల వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ గమనిస్తున్నారా? రైట్, ఇక్కడ మ్యాప్లో చూస్తే ఈ వెస్ట్ బ్యాంక్ అనేది ఉందా, ఈ వెస్ట్ బ్యాంక్ని కూడా ఆక్యుపై చేసుకుందాము అని. ఇంకేముంది, మా ప్రాంతాలు మొత్తం తీసుకుంటున్నారు. ఇప్పుడు గాజా ఇంతే మిగిలింది మొత్తం పోయి. సో ఇంత ఉంది, ఇది కూడా మీరు తీసేసుకుంటారా అన్నట్టుగా వాళ్ళు అనమాట. ఓస్లో అకార్డ్ అప్పుడు PLO, పాలస్తీనన్ లిబరేషన్ ఆర్గనైజేషన్కి వీటికి మధ్య జరిగింది కదా, మేము దాని నుంచి బయటకు వచ్చేస్తాము అన్నట్టుగా చెప్తున్నారు. ఇంతకుముందు USA 2 స్టేట్ సొల్యూషన్ అని చెప్పేది.
2 స్టేట్ సొల్యూషన్ అంటే 2 కంట్రీస్గా ఫామ్ అవ్వడం అనమాట. ఈ 2 స్టేట్ సొల్యూషన్ నుంచి ఇప్పుడు వెనక్కి వచ్చేస్తుంది యుఎస్ఏ. అది ఇప్పుడు ఇక్కడ మనకి చెప్తున్నటువంటిది వచ్చేసి యూనిలేటరల్గా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంది. అప్పుడు ఆ వెస్ట్ ఏషియా మొత్తంలో స్టెబిలిటీ ఉండదు కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, సిరియా, ఇటు సైడ్ లెబనాన్, ఇటు సైడ్ జోర్డాన్, ఇటు సైడ్ ఈజిప్ట్, ఇవన్నిటితో కూడా కాన్ఫ్లిక్ట్స్. ఇంకా ఇక్కడ సినాయ్ పెనిన్సులా అని చాలా ఇష్యూస్ ఉన్నాయండి. ఇవాళకి ఇంతవరకు సరిపోద్ది. ఇంకా ఇష్యూస్ వచ్చినప్పుడు చూద్దాం. ఓస్లో కార్డ్ అర్థమైంది కదా, 1993లో చేసుకున్న పీస్ ఒప్పందం, శాంతి ఒప్పందం అన్నమాట. వీళ్ళు ఇదిగో దాంట్లో ఏమనుకున్నారు, వైలెన్స్ని పోగొట్టుకొని ఇద్దరు కూడా 2 స్టేట్ సొల్యూషన్ వైపుగా ముందుకెళ్దాం అనుకున్నారు. మరి అది వదిలేసి మీరు వెళ్తుండే మేమెందుకు దీన్ని పాటిస్తాము అన్నట్టుగా పాలస్తీనా ఇప్పుడు చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అ హోల్ ఇన్ ది హోల్ అంటున్నారు. అంటే హెల్త్ కేర్ సర్వీసెస్ అనేవి ఈ పాండమిక్తోనే ముంచేయడం కాదు, దానికంటూ స్పెసిఫిక్గా స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. పాండమిక్ వచ్చిందని హెల్త్ సిస్టమ్ మొత్తాన్ని కోవిడ్-19కి పెట్టేస్తే మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అది ఇక్కడ అడుగుతున్నటువంటి క్వశ్చన్ అనమాట. దీన్ని సోషల్ జస్టిస్లో హెల్త్ మరియు హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కింద చదువుకుంటాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి ఈ హెల్త్ సిస్టమ్, మన ఇండియాలో ఉన్నటువంటి హెల్త్ కేర్ సిస్టమ్, దాని యొక్క అసెస్మెంట్ అన్న కంటెక్స్లో చదువుకుంటాము. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్కి వచ్చేటప్పటికి మన పబ్లిక్ హెల్త్ కేర్ పాలసీ ఎలా ఉంది, అసలు ఈ కోవిడ్-19 టైంలో అది ఎలా ఇంపాక్ట్ అయింది, పబ్లిక్ హెల్త్ కేర్ పాలసీ ఏంటి, రెండోది ఈ కోవిడ్-19 దృష్ట్యా దాని మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంది, కోవిడ్-19 యొక్క ఇంపాక్ట్ పబ్లిక్ హెల్త్ కేర్ మీద ఏ విధంగా పడిందో చూద్దాము. ఇక్కడ గమనించాలి, మనకి పబ్లిక్ హెల్త్ కేర్ రిసోర్సు ఓవరాల్గా హెల్త్ కేర్ అన్నది అటు పబ్లిక్ హెల్త్ కేర్ ఉంది, రైట్, ఇటు ప్రైవేట్ సెక్టారు ఉంది. పబ్లిక్ సెక్టార్ కంటే ప్రైవేట్ సెక్టార్ ఎక్కువ డెన్స్గా వ్యాప్తించి ఉంది, కానీ ప్రైవేట్ సెక్టార్ ముందుకు రాలేదు. పబ్లిక్ సెక్టారే ఈ కోవిడ్-19 టైంలో ముందుకు వచ్చింది. మరి లాక్డౌను దీంతో పబ్లిక్ సెక్టార్లో ఉన్న రిసోర్సెస్ కానీ ప్రైవేట్ సెక్టార్లో ఏ కొద్ది గొప్ప ఉన్న రిసోర్స్ అన్నీ కూడా వాటన్నిటిని కూడా దేనికి డైవర్ట్ చేయడం జరిగింది, వాటన్నిటిని కూడా కోవిడ్-19 కోసం డైవర్ట్ చేయడం జరిగిందనమాట. మరి టీబీ ఉందండి, లేదా హెచ్ఐవి ఉందండి, వాళ్ళకు మెడిసిన్ ఇస్తున్నారు. మరి ఆ రెగ్యులర్ మెడిసిన్ ప్రాసెస్ ఏంటి? రెగ్యులర్ మెడిసిన్ ఇప్పుడు మెటర్నల్ హెల్త్ కేర్, ఇప్పుడు అంగన్వాడీస్ ఇవన్నీ చూసుకునేవి. మరి మెటర్నల్ హెల్త్ కేర్ పరిస్థితి ఏమైనట్టు? చైల్డ్ హెల్త్ కేర్, చైల్డ్ న్యూట్రిషన్, సో అదేమైనట్టు? నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, వాటి సంగతి ఏమైనట్టు? అంటే మనం హెల్త్ కేర్ని ఓన్లీ ఒక పర్పస్ కోసం మొత్తం రీఅలైన్ చేయలేము. అలాంటప్పుడు ఏం చేయాలి? మరి తప్పదు కదా, తప్పదు కాబట్టే హెల్త్ సిస్టాన్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. నేషనల్ హెల్త్ మిషన్ కింద ఉన్న డేటా ప్రకారం చూస్తే మొత్తం కూడా దీనికే డైవర్ట్ చేశాం. మిగిలినవన్నీ పరిస్థితి ఏంటి? క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా హెల్త్ కేర్ యాక్సెస్ లేకుండా పోయింది. అందుకని మల్టీ లేయర్డ్ హెల్త్ సిస్టమ్ అనేది ఒక్క దీనికి మాత్రమే కాదు, ఓవరాల్ అటెన్షన్ అనేది కల్పించగలగాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, చైనా అనేది కోవిడ్-19 వరల్డ్లో బెటర్ ప్రిపేర్డ్గా ఉంది అంటున్నారు. దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుందాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి కోవిడ్-19 ఏ విధంగా వేరియస్ కంట్రీస్ని ఇంపాక్ట్ చేపిస్తుంది అని చూద్దాము. ఇక్కడ ఇండియా మీద ఏ విధంగా ఇంపాక్ట్ ఉందో, చైనా మీద ఏ విధంగా ఇంపాక్ట్ ఉందో ఈ కంపారిజన్లో ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగిందండి. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇండియా స్టిమ్యులస్ ప్యాకేజ్ అనౌన్స్ చేసింది, కానీ అన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్గా లేకుండా ఒకదానికొకటి ఉన్నాయి. చాలా వరకు మనం చూస్తే మీడియం టర్మ్, లాంగ్ టర్మ్లో రిజల్ట్స్ వచ్చేలాగా ఉన్నాయి, అవునా? మీడియం టర్మ్లో, లాంగ్ టర్మ్లో. మరి ఇవి ఎలా యూజ్ అవుతాయి కామన్ పర్సన్కి, రైట్? సో అలా కాకుండా చైనా అనేది చూడండి, చైనా అనేది స్ట్రాటజిక్గా ముందుకెళ్తుంది. సో వాళ్ళు చైనా స్టాండర్డ్ 2035 అని పెట్టుకున్నారు. ఈ చైనా స్టాండర్డ్ 2035 ప్రకారం వాళ్ళకి ఏం కావాలి, ఓవరాల్ ఎకానమీ, పొలిటికల్ అన్ని పాలసీస్ని అలైన్ చేసుకున్నారు. దానివల్ల వాళ్ళు ముందుగా కోవిడ్-19 కంటైన్ చేసుకోగలిగారు. గ్రోత్ రేట్లో కూడా వాళ్ళు వృద్ధిని సాధించుకుంటూ ఇప్పటికే ముందుకెళ్తున్నారు. ఇలాంటి టైంలో మన ఇండియాకి కూడా ఫ్లెక్సిబుల్గా ఉండాలి, కాదనట్లేదు, కానీ ఒక కొహరెంట్ పాలసీ, అంటే ఒక స్థిరమైనటువంటి పాలసీ, ఒక ఇంటిగ్రేటెడ్ పాలసీ అనేది ఉండాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డిఫెన్స్ సెల్ఫ్ రిలయన్స్ పద్ధతికి మనం మూవ్ అవుతున్నాము అని చెప్తున్నారు.
ఈ కంటెక్స్లో మనం దీన్ని సైన్స్ అండ్ టెక్నాలజీలోనూ డిఫెన్స్ కింద చదువుకుంటాము, ఇంటర్నల్ సెక్యూరిటీలోనూ డిఫెన్స్ కింద చదువుకుంటాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి డిఫెన్స్ రిఫార్మ్స్, డిఫెన్స్కి సంబంధించిన రిఫార్మ్స్ అన్న కంటెక్స్లో చదువుకుంటాము. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్కి వచ్చేటప్పటికి ఆత్మ నిర్భర్ అభియాన్, దీని కింద మనకి తీసుకొని వచ్చినటువంటి డిఫెన్స్ ప్రపోజల్స్ ఏంటి, ఏ విధంగా ఈ డిఫెన్స్ ప్రపోజల్స్ అనేవి ఉన్నాయి, దానికి ముందు కూడా రీసెంట్గా సెల్ఫ్ రిలయన్స్ కోసం డిఫెన్స్లో సెల్ఫ్ రిలయన్స్ మన వస్తువులు డిఫెన్స్ సంబంధించి మనమే తయారు చేసుకోవడం, దానికోసం చాలా మెజర్స్ని తీసుకోవడం జరిగింది. సో అవన్నీ కూడా మనల్ని సెల్ఫ్ రిలయన్స్ వైపుగా ముందుకు కదిలిస్తున్నాయని చెప్తున్నారు ఇక్కడ. మరి రీసెంట్గా పాలసీలో తీసుకొని వచ్చిన చేంజెస్ ఏంటండి? ఎఫ్డిఐ లిమిట్స్ని డిఫెన్స్కి సంబంధించి 49% నుంచి 74% వరకు పెంచడం జరిగింది ఆటోమేటిక్ రూట్ కింద. టైం బౌండ్గా డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ చేస్తాము అన్నారు. దానికోసం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ని పెట్టడము, రియలిస్టిక్గా జనరల్ స్టాఫ్ రిక్వైర్మెంట్స్ అవి ఏంటి అని పెట్టడము, ట్రయల్ అండ్ టెస్టింగ్ ప్రాసెసెస్ని మరి అడ్వాన్స్డ్గా చేసుకోవడము, వీటన్నిటి వల్ల చేసుకుంటాము అన్నారు. దాంతోపాటు ఆర్డినాన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ ఏదైతే ఉందో దాన్ని కార్పొరేటైజ్ చేస్తాము, మోడర్నైజ్ చేస్తాము అన్నారు. సో కార్పొరేటైజ్ చేస్తాము ఆర్డినాన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ని అన్నారు. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కింద ప్రైవేట్ వాళ్ళను కూడా ఇన్వైట్ చేస్తాము ఈ డిఫెన్స్ ప్రొడక్షన్లో అని అన్నారు. మరి లాస్ట్ మంత్లో మనకి డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ 2020 అని రావడం జరిగింది. దీంట్లో మేక్ ఇన్ ఇండియా అనే దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్స్ అనేవి సెటప్ చేశాము. ఈ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్స్కి క్లస్టర్ బేస్ పద్ధతిలో మనము ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది, అవునా? సో ఇవన్నీ తీసుకొని రావడము అనేది సెల్ఫ్ రిలయన్స్, మన స్వతహాగా డిఫెన్స్ ఎక్విప్మెంట్ని ప్రొడ్యూస్ చేసుకునేందుకు సెల్ఫ్ రిలయన్స్ వైపుగా ముందుకు వెళ్ళేందుకు తీసుకున్న మెజర్స్, అది ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగిందండి. డిఆర్డిఓ ఎఫ్డిఐని పెంచడం వల్ల ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఆర్డినాన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ దాన్ని కార్పొరేటైజ్ చేస్తామన్నారు. ఇవన్నీ చేయడం ద్వారా మనం ఇంతకుముందు అండి ఇంపోర్ట్స్లో టాప్ 1గా ఉండేవాళ్ళము. ఈ ఇంపోర్ట్స్ అనేవి తగ్గించుకోవాలి, అవునా? ఎక్కువ ఇంపోర్ట్స్ చేసుకునేటప్పుడు ఎక్కువ డిపెండెన్స్ ఉంటుంది, అది మనకు మంచిది కాదు. సెల్ఫ్ రిలయన్స్ వైపుగా ముందుకెళ్ళాలి అంటే ఇంపోర్ట్స్ తగ్గించాలి. దానికోసం ఇవన్నీ మనకి పనికొస్తాయన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పబ్లిక్ హెల్త్ని మనం పెంచితే అది ఏ విధంగా ఎకానమీకి బూస్ట్ ఇస్తుంది, అది ఇక్కడ క్వశ్చన్ అనమాట. దీన్ని మనం సోషల్ జస్టిస్లో హెల్త్ మరియు హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కింద చదువుకుందామండి. సో పబ్లిక్ హెల్త్ని పెంచితే అది ఎకానమీకే కాదు, ఇంకా దేనికి అది బెనిఫిట్ చేస్తుందో చూద్దాము. ఈ కంటెక్స్లో కోవిడ్-19, సో ఈ కోవిడ్-19 వచ్చిన తర్వాత దీని నుంచి మనం నేర్చుకున్నటువంటి లెసన్స్, ఆ లెసన్స్లో ఒక ఇంపార్టెంట్ లెసన్ ఏంటి? పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి. సరే, అసలు ఈ పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ దీంట్లో ఉండేటటువంటి కాంపోనెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. పబ్లిక్ హెల్త్ సిస్టమ్ దీని యొక్క కాంపోనెంట్స్ ఏంటి? రెండోది, ఇప్పుడు ఈ పబ్లిక్ హెల్త్కి ఎకానమీకి ఉన్నటువంటి లింక్ ఏంటి? ఇవి రెండు మనం చూద్దామండి. పబ్లిక్ హెల్త్కి ఎకానమీకి ఉండే లింక్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ గమనించాలి, మనకి పబ్లిక్ హెల్త్ అనగానే పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ అనగానే 2 రకాలు ఉంటాయి. అవి ఏంటి? ఒకటి ప్రివెంటివ్, రాకముందే మెజర్స్ తీసుకోవడము. రెండోది వచ్చిన తర్వాత తీసుకుంటే దాన్ని క్యూరేటివ్ అని అంటాము. సో ప్రివెంటివ్ మెజర్స్, క్యూరేటివ్ మెజర్స్ అని 2 రకాలుగా ఉంటాయండి. ఇక్కడ ప్రివెంటివ్కి వచ్చేటప్పటికి బెటర్ శానిటేషన్ మెయింటైన్ చేయడము, డిసీజ్ సర్వీలియన్స్ చేపట్టడము, అంతేనా? ఎక్కడెక్కడ ఏమేమి డిసీజెస్ వస్తున్నాయి అని చెప్పేసి డిసీజ్ సర్విలాన్స్ చేపట్టడము, ఇవన్నీ కూడా దీని కిందకి వస్తాయి. క్యూరేటివ్కి వచ్చేటప్పటికి ఇంకా దీంట్లో వ్యాక్సిన్స్ ఇవంతా కూడా ప్రివెంటివ్ అన్నమాట. వ్యాక్సిన్స్ కానివ్వండి, హెల్త్ బిహేవియర్ అంటే అవేర్నెస్ని జనరేట్ చేయడం కానివ్వండి, ఇవంతా ప్రివెంటివ్ హెల్త్ కేర్ కిందకి వస్తే, క్యూరేటివ్లో వచ్చేటప్పటికి మనకి బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సెటప్ చేయడము, డయాగ్నోసిస్ వచ్చింది దానికి డయాగ్నోసిస్ మెథడ్ ఉండాలి కదా, డయాగ్నోసిస్ ఎక్విప్మెంట్ని సెటప్ చేయడము, మెడిసిన్స్ ఉండేలాగా చూసుకోవడము, ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా మరి మనకి వీటన్నిటినీ కూడా క్యూరేటివ్ కింద రాసుకుంటాం. ఇప్పుడు చెప్పండి, ఒక కంట్రీలో పబ్లిక్ హెల్త్ కేర్ బాగుందండి. పబ్లిక్ హెల్త్ కేర్ బాగుంటే పీపుల్
లెస్ ఎఫెక్ట్ అవుతారా, మోర్ ఎఫెక్ట్ అవుతారా? పబ్లిక్ హెల్త్ కేర్ బాగుంది. పీపుల్ మీద ఇంపాక్ట్, నెగిటివ్ ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది. పీపుల్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గినప్పుడు వాళ్ళ యొక్క ప్రోడక్టివిటీ, వాళ్ళు ఎప్పుడు జబ్బు బారిన పడుతూ ఉంటే ప్రోడక్టివిటీ తక్కువ ఉంటుందా, ఎక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుంది. సో నెగిటివ్ ఇంపాక్ట్ తక్కువ ఉన్నప్పుడు ప్రోడక్టివిటీ పెరుగుతుంది, వాళ్ళ నుంచి వచ్చే వర్క్ అవుట్పుట్ పెరుగుతుంది. ఈ వర్క్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో మరి అది ఎకానమీని బూస్ట్ చేస్తుందా లేదా? సో ఎకానమీని బూస్ట్ చేస్తుంది. సో ఒకవేళ గవర్నమెంట్ ఎకానమీ మీదే ఫోకస్ చేసేలాగా ఉన్నా సరే పబ్లిక్ హెల్త్ కేర్ మీద ఫోకస్ చేయాలి, అది ఇక్కడ చెప్తున్నది. ఇప్పుడు చూడండి, సర్జ్ కెపాసిటీ అంటే సడన్గా కేసులు పెరిగితే దాన్ని హ్యాండిల్ చేసే సిస్టమ్ లేదు. ఏం చేశారు? దాంతో డైవర్ట్ చేశారు. మెటర్నల్ హెల్త్, చైల్డ్ హెల్త్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వీటికందరికీ ఉన్నటువంటి స్టాఫ్ని మొత్తం తీసుకెళ్ళి కోవిడ్-19ని ఫైట్ చేయడానికి పెట్టారు. సో అలాంటి టైంలో మనం పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఎస్పెషల్గా హెల్త్, దాంట్లో ఇల్నెస్ కేరే కాదు, ఇల్నెస్ కేర్ అంటే వచ్చిన తర్వాత క్యూరేటివ్ కేరే కాదు, ప్రివెంటివ్ కేర్ మీద కూడా ఫోకస్ పెట్టాలి. దీనివల్ల మనకి యూనివర్సల్ హెల్త్ కేర్, ఈ యూనివర్సల్ హెల్త్ కేర్ మీద ఫోకస్ చేయాలి. ఓవరాల్గా మనకి చూసుకుంటే చాలా దేశాలు, ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కానివ్వండి, యూకే కానివ్వండి, జపాన్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఎకనామిక్ గ్రోత్ అనేది దానికి ముందే వాళ్ళు హెల్త్ వీటన్నిటి మీద ఇన్వెస్ట్ చేసుకున్నారు. సో ఇప్పుడు హెల్త్ మీద ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది, అది ఇక్కడ చెప్తున్న ఆర్టికల్ అండి. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దామండి. ఓన్లీ 2000 అప్రాక్సిమేట్గా 2000 మంది వరకే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద కోవిడ్-19 కోసం ట్రీట్మెంట్ తీసుకున్నారు అంటున్నారు. అసలు ఈ స్కీమ్ ఏంటి, వాళ్ళు ఎందుకు దీని కింద తీసుకోవాలి, అదొకసారి చూద్దామా? దీన్ని మనము సోషల్ జస్టిస్లో హెల్త్ మరియు హెల్త్ రిలేటెడ్ స్కీమ్స్ అన్న దాని కింద చదువుకుంటామండి. ఇక్కడ డైమెన్షన్ వచ్చేటప్పటికి కోవిడ్-19, ఆ కోవిడ్-19కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్, దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అవి ఎలా ఉన్నాయి అన్నీ చూద్దాం. ఫస్ట్ అసలు ఈ ఆయుష్మాన్ భారత్ దాంట్లో ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అంటే ఏంటో ఒకసారి చూద్దాము. రెండోది, మరి దీని కింద ప్రొవైడ్ చేసేటటువంటి ఇన్సూరెన్స్ ఏంటి అని చూద్దాము. మరి ఇక్కడ మనం మనకి ఈ ఆర్టికల్లో చూపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సో ఆ పర్సన్ వచ్చేసి నేషనల్ హెల్త్ అథారిటీకి సంబంధించిన పర్సన్. మరి ఈ నేషనల్ హెల్త్ అథారిటీ అంటే ఏంటో ఈ 3 విషయాలు తెలుసుకోవాలండి. నేషనల్ హెల్త్ అథారిటీ, ఫస్ట్ అసలు ఈ స్కీమ్ ఏంటో ఒకసారి చూద్దామా. ఫస్ట్ మనం గమనించాలండి, మనకి ఆయుష్మాన్ భారత్ అనేది దేనికోసం తీసుకొని వచ్చారు? హెల్త్ ఇన్సూరెన్స్ కోసం తీసుకొచ్చారు. దాంట్లో 2 కాంపోనెంట్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అని చెప్పేసి, ఇవి ప్రైమరీ డయాగ్నోస్టిక్స్ ఇవన్నీ కల్పిస్తాయి దీంట్లో. నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసి ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, ఇది మనకి ఆరోగ్యశ్రీ ఇలా ఉందా అలా అన్నమాట. సో దీని కింద మరి ఇన్సూరెన్స్ కల్పించడం జరుగుతుంది. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ కింద డైరెక్ట్గా హాస్పిటల్సే సర్వీసెస్ ఇస్తాయి. ఇక్కడ ఇన్సూరెన్స్ మనం పబ్లిక్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్కైనా వెళ్ళొచ్చు, ప్రైవేట్ హాస్పిటల్కైనా వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. మరి ఈ పర్టికులర్గా ఆయుష్మాన్ భారత్ కింద ఉండే పిఎం జై, దీని కింద ఎవరు ఎలిజిబుల్, ఎవరు మనకి ఈ పర్టికులర్గా ఇన్సూరెన్స్కి ఎలిజిబుల్ ఎవరు? మనకి స్టేట్స్ అనేవి సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ దీన్ని బేస్ చేసుకొని స్టేట్స్ గుర్తిస్తాయి ఎవరు బెనిఫిషరీస్ ఎవరు అని చెప్పేసి. ఓవరాల్గా 10 crore ఫ్యామిలీస్ని ఈ పర్టికులర్ దీని కింద బెనిఫిషరీస్గా గుర్తించడం జరిగింది. ఈచ్ ఫ్యామిలీకి పర్ యానం 5 lakh rupees పర్ యానం ఇన్సూరెన్స్గా దీని కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి దీన్ని కోఆర్డినేట్ చేసుకోవాలి కదా వేరియస్ స్టేట్స్తో. ఈ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన దీన్ని కోఆర్డినేట్ చేసుకునేందుకు మనకు ఒక పోర్టల్ ఉంది, ఆయుష్మాన్ భారత్ పోర్టల్ అని. సో అది ఏంటి, దాన్ని ఎలా చూసుకోవాలి, స్టేట్స్తో ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి, ఇదంతా కూడా నేషనల్ హెల్త్ అథారిటీ అనేది చూసుకుంటూ ఉంటుందన్నమాట. మరి ఈ నేషనల్ హెల్త్ అథారిటీ ప్రకారం ఏంటి అంటే, ఈ విధంగా ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అసలు ఈ ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అన్నట్టుగా మేము ఒక హెల్ప్ లైన్ ద్వారా కూడా చెప్తున్నాము, అయినా సరే తక్కువ మందే దీన్ని తీసుకుంటున్నారు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారనమాట. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలండి, అదేంటి అంటే ఈ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద సెకండరీ మరియు టెర్షరీ హెల్త్ కేర్ని ప్రొవైడ్ చేస్తారనమాట. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ కింద జనరల్గా ప్రైమరీ హెల్త్ కేర్కి ఫోకస్ ఉంటుంది.
నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి క్యాబినెట్ అన్నది 3,00,000 కోట్ల రూపాయల ఫండింగ్ ఏదైతే ఎంఎస్ఎంఈస్ రివైవల్ కోసం ఇవ్వడం జరిగిందో ఇప్పుడు దాన్ని అప్రూవ్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. దీన్ని మనం ఎకానమీలో చదువుకుంటామండి. దీని డైమెన్షన్ వచ్చేటప్పటికి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈ అనేదే చాలా పెద్ద కాన్సెప్ట్. సో దాని గురించి చదువుకుంటాం. దీంట్లో లెర్నింగ్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటి, అసలు ఎంఎస్ఎంఈ అంటే ఏంటి, మనం నిన్న గుర్తుందా నిన్నటి వీడియోలో ఎంఎస్ఎంఈ అంటే ఏంటి మీనింగ్ తెలుసుకున్నాము, దానికి ఉండేటటువంటి క్రైటీరియా ఏంటో తెలుసుకున్నాము, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో రాసుకున్నాము. గుర్తున్నాయి కదా ఇవన్నీ. సో ఇవన్నీ నిన్నటి వీడియోలో చదువుకున్నాము. సరే, ఈ వీడియోలో ఏం చదువుకుందామంటే మరి ఆత్మ నిర్భర్ అభియాన్ కింద మన ఫినాన్స్ మినిస్టర్ ప్యాకేజ్ని అనౌన్స్ చేసినప్పుడు మేము ఎంఎస్ఎంఈస్ కోసం ఈ మెజర్స్ చేపట్టబోతున్నాము అని చెప్తూ ఒక విషయం చెప్తూ ఫండ్ని వాళ్ళ కోసం ఇంత ఫండ్ని 3,00,000 కోట్ల ఫండ్ని అలకేట్ చేస్తున్నాము అన్నారు. అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఈ న్యూస్ అంటే ఎప్పుడైనా సింగిల్ మినిస్టర్ డెసిషన్ తీసుకోరు కాబట్టి క్యాబినెట్ అనేది ఆమోదం ఉండాలి ఇంపార్టెంట్ డెసిషన్స్కి. సో ఆ క్యాబినెట్ అన్నది దాని యొక్క అప్రూవల్ని ఎంఎస్ఎంఈస్కి సంబంధించి ఇచ్చింది అని చెప్తున్నారు. మరి ఆ ఫండ్ ఏంటో అది దేనికి ఉపయోగపడుతుందో ఒకసారి చూద్దామా. ఇక్కడ గమనించండి, అడిషనల్గా 3,00,000 crore రూపీస్ని 3,00,000 crores ఎంఎస్ఎంఈస్ కోసం అలికేట్ చేయడం జరిగిందండి. మరి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇదిగోండి ఎన్సిజిటిసి అనే దాని కింద 100% గ్యారంటీ అంటే లోన్స్ ఏవైతే ఈ పర్టికులర్ ఎంఎస్ఎంఈస్కి బ్యాంక్స్ ద్వారా ఇవ్వబడతాయో వాటికి నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ కంపెనీ లిమిటెడ్ అనేది 100% గ్యారంటీగా ఉంటుందన్నమాట. ఎంఎస్ఎంఈస్ కానీ ముద్ర మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ స్కీమ్ అన్నమాట. సో వాళ్ళకి గ్యారంటీ ఎమర్జెన్సీ రిలీఫ్ లైన్ ఫెసిలిటీ అనేది కల్పిస్తుందన్నమాట. అంటే వాళ్ళు చెల్లించలేకపోతే మేము చెల్లిస్తాము అని చెప్పేసి. అయితే బ్యాంకులు మరి చెల్లించడానికి రెడీగా ఉన్నాయా హ్యాపీగా? లేదు. ఎందుకని? వాళ్ళకి ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి. అదేంటో తెలుసా, డైరెక్ట్గా గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వట్లా, ఒక కంపెనీ ద్వారా గ్యారంటీ ఇప్పిస్తున్నాయి. ఇది గవర్నమెంట్ కిందే ఉన్నప్పటికీ. సో మళ్ళీ కూడా రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అనేవి 20% వరకు వాళ్ళు 100 కోట్లు లోన్ ఇచ్చారనుకోండి, 20 కోట్లు వాళ్ళే చెల్లించుకొని రావచ్చు ఒకవేళ ఎన్పిఏ వస్తే. ప్లస్ ప్రతిసారి మీరు ఎందుకు ఇచ్చారు ఏంటి అని చెప్పి అడగచ్చు. ప్లస్ ఆర్బీఐ అనేది ఒకవేళ ఈ ఎన్పిఏస్ వస్తే మళ్ళీ ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ వీళ్ళకి చెల్లించేంత వరకు ఈ బ్యాంక్స్ ఏం చేయాలి, ఆ ఎన్పిఏ మొత్తం ఎంత ఉందో ఆ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ని పక్కన పెట్టాలి, కొంత మనీని దానికోసం పక్కన పెట్టాలి. అంటే ముందే ప్రాబ్లమ్స్లో ఉంటే ఇవన్నీ ఎందుకు అన్నట్టుగా ఈ బ్యాంక్స్ అనేవి చూస్తున్నాయి. అది ఇక్కడ చెప్తున్నదన్నమాట. మరి దాంతోపాటు చాలా స్కీమ్స్ని ఇచ్చారు. ఈ ఆర్టికల్లో ఓన్లీ ఎంఎస్ఎంఈస్ గురించి అయితే ఈ ఫండ్ని రిలీజ్ చేయడం జరిగింది అని తెలుసుకోవాలండి. నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ కార్పొరేషన్ కంపెనీ లిమిటెడ్ అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది రీఫండ్ చేసేందుకోసం. మరి వాళ్ళ లాస్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. ఐఐటి గౌహతి. ఈ ఐఐటి గౌహతి అనేది ట్రాజాన్ హార్స్ రూట్ ఈ పద్ధతిలో అల్జీమర్స్ డిసీజ్కి మెడిసిన్ కనుక్కోవడానికి ప్రయత్నిస్తుంది అని అంటున్నారనమాట. సరే, మరి దీన్ని దేని కింద చదువుకుందామండి, సైన్స్ అండ్ టెక్నాలజీ కింద వ్యాక్సిన్స్ మెడిసిన్స్ ఆ కంటెక్స్లో చదువుకుందాము. దీంట్లో డైమెన్షన్ వచ్చేటప్పటికి డిసీజెస్ అని ఏం నేర్చుకుందాము, అసలు ఈ అల్జీమర్స్ వ్యాధి అంటే ఏంటి, మరి అది దేనివల్ల వస్తుంది, దానికి కాజ్ ఏంటి, అది దేనివల్ల వస్తుంది, మరి దానికి మెడిసిన్స్ ఆల్రెడీ ఏం లేవా, ఇప్పుడే కొత్తగా కనుక్కుంటున్నారా, ఇవి మనం ఇక్కడ చూద్దామండి. మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయో లేవో ఇక్కడ గమనించాలి. మరి ఐఐటి గౌహతి ఇది మనకి ఏం చేస్తుందంటే ఈ పర్టికులర్గా థ్రోజాన్ పెప్టైడ్స్ అంటున్నాము. పెప్టైడ్ అంటే ఏంటి, పెప్టిక్ అమైనో యాసిడ్స్ అన్నమాట. సో వీటిని తీసుకొని మనకి గ్రీక్ మైథాలజీలో ఒకటి ఉందన్నమాట, కింగ్డమ్ ఆఫ్ ట్రాయ్ అని ఒకటి ఉంటుంది. సో దాన్ని ఓడించడానికి గ్రీక్ వాళ్ళు ఏం చేస్తారు, గ్రీస్ దీనికి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పెద్ద హార్స్ని క్రియేట్ చేసుకొని దాంట్లో కూర్చుంటారు. సో వీళ్ళందరూ ఓడిపోయారు చచ్చిపోయారులే అని చెప్పి దాన్ని తీసుకెళ్తారు. దాన్ని తీసుకెళ్తే వీళ్ళు సీక్రెట్గా హార్స్లోంచి బయటకు వచ్చేసి అక్కడ ఉన్న సిటీ మొత్తాన్ని ఆక్యుపై చేసుకుంటారు. అట్లా అంటే తెలియకుండా లోపలికి ఎంటర్ అయ్యేదాన్ని త్రాజాన్ అని అంటారనమాట. సరే, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ అల్జీమర్స్ అనేది ఏంటి, అది మెమరీ లాస్ అన్నమాట. అదొక డిసీజ్, అది మెమరీ లాస్ అవుతుంది దానివల్ల.
ఇది ఏజ్ అయిపోయిన వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఏజ్తో పాటు వచ్చేటటువంటి డిసీజ్ అన్నమాట. సరే, మరి వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు? 2 రకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ అన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ షాక్, అంటే ఈ స్లోగా ఈ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో దాన్ని పంపించడం అన్నమాట. ఈ ఎలక్ట్రిక్ మెథడ్ ఏదైతే ఉందో ఇక్కడ గమనించాలి, లో వోల్టేజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని పంపిస్తారు. సో అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఈ అల్జీమర్స్ వ్యాధికి కారణం ఏంటి అంటే ఈ పర్టికులర్గా ఉండేటటువంటి న్యూరాన్స్ ఏవైతే, న్యూరాన్ సెల్స్ అంటారు బ్రెయిన్లో ఉండే సెల్స్ని, ఈ న్యూరాన్స్లో ఏవైతే ఉన్నాయో అక్కడ టాక్సిన్స్, విషపూరితంగా ఉండేటటువంటి పెప్టైడ్స్ దీనికి అతుక్కుంటాయన్నమాట. మనకి హార్ట్ నుంచి బ్లడ్ ఫ్లో అయ్యే దాంట్లో ఎలాగ కొవ్వు, కొలెస్ట్రాల్ ఇవి ఫామ్ అవుతే ఎలాగ బ్లడ్ ఫ్లోని అడ్డుకుంటుంది, అలాగే దీంట్లో కూడా ఈ లోపల ఇలా అతుక్కుంటూ ఉంటాయి. అప్పుడు ఈ స్మాల్ లో వోల్టేజ్ ఎలక్ట్రిక్ షాక్ వల్ల ఈ ప్లేక్ అంటే ఒక పూతలాగా పోయబడింది, అది పోతుంది. సో దానివల్ల మనకి మెమరీ లాస్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది. అది ఒక మెథడ్. రెండోది వచ్చేటప్పటికి ఇందాకన్నామే త్రోజాన్ మెథడ్ అని. ఈ త్రోజాన్ మెథడ్లో ఏం చేస్తారు? ఆర్టిఫిషియల్గా ఇక్కడ గమనించాలి, ఈ పెప్టైడ్ మాలిక్యూల్స్కి సర్టెన్ స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట. ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని బేస్ చేసుకొని అల్జీమర్స్ నుంచి బయటికి రప్పించవచ్చు. లేదా డిసీట్ఫుల్ పెప్టైడ్, అంటే మనమే ఒక పెప్టైడ్ని తయారు చేసి నెగిటివ్ సింక్రిటిక్ పాయింట్స్, ఎక్కడైతే ఈ టాక్సిక్ పెప్టైడ్స్ అతుక్కుంటాయనుకుంటామో అక్కడ ఇవన్నీ వెళ్ళి ముందుగానే ప్లేక్ ఫార్మేషన్ని ఆపేస్తాయన్నమాట. ఒకవేళ ఉన్నా దాన్ని తీసేస్తాయి. సో ఆ విధంగా సెకండ్ అప్రోచ్ని వెళ్తున్నాము. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అండి, అల్జీమర్స్ అనేది దానికోసం ఇప్పటికి 100 రకాల డ్రగ్స్ తయారు చేశారు. అయినా కూడా అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. 1998 నుంచి ఇప్పటి వరకు తయారు చేసిన ఏది సక్సెస్ఫుల్ కాలా. మరి ఇప్పుడు ఎందుకు ఇంత కష్టపడి చేయాలి దానికోసం అంటే, ఈ అల్జీమర్స్ డిసీజ్తో బాధపడుతున్న వాళ్ళలో ఇండియాలో 3rd లార్జెస్ట్ పాపులేషన్ ఉంది. చైనా, USA తర్వాత మన దేశంలోనే ఎక్కువ మంది అల్జీమర్స్ పేషెంట్స్ ఉన్నారు. మరి మెడిసిన్ కానీ థెరపీ కానీ కనుక్కోవాలి కదా, అందుకోసం ఇది తయారు చేయడం అన్నమాట. ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్. ఇది మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వాలి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దామండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.